తరువాత పార్వతీదేవి మరణము అంటుంటారు కదా, చనిపోయింది ఆ ప్రాణి అంటారు కదా, ఆ చనిపోవడము అన్న మాటకు అర్థం ఏమిటి అని అడిగింది. అడిగితే ఒక శరీరంతో జీవుడు ఈ లోకంలోకి వస్తాడు. కొంత కాలం అయిపోయిన తర్వాత అది వృద్ధాప్యాన్ని పొందుతుంది, వికారములు పొందేస్తుంది, శరీరం అంతా ముడతలు పడిపోతుంది, సంధిబంధములన్నీ సడలిపోతాయి, అనేకమైనటువంటి రోగములు ఆ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అది ఇక జీవుడికి ఉత్తమ కర్మలు చేసుకోవడానికి ఏ విధంగానూ ఉపకరణముగా పనికిరాదు. అటువంటప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. అలా ఒక శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టేస్తే ఆ వదిలిపెట్టినప్పుడు పడిపోయిన శరీరం ఏదుందో అది మృత్యువు చేత గ్రసింపబడింది అంటారు పార్వతి. అంతే చావంటే అని శంకరుడు పార్వతీదేవికి చెప్పాడు.